హలో ఆల్, ఈ వీడియోలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు నటించి డైరెక్ట్ చేసిన ఎస్ సరస్వతి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 59 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన లక్ష్మి అనే ఒక ఆమె యొక్క కూతురైన సరస్వతి అయితే మిస్ అవడం అయితే జరుగుద్ది భయ్య. మరి ఆ సరస్వతికి ఏమైంది, మరి లక్ష్మి ఏం చేసింది, వీటి చుట్టూ నడుస్తుంది ఈ ఎస్ సరస్వతి అనే మూవీ. ఇక నాకు ఎలా అనిపించిందిరా అంటే మూవీ వన్ టైం వాచబుల్ భయ్యా, పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ట్విస్ట్లు బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ ఇంటర్వెల్ బ్యాంక్ అని అండ్ ప్రీ క్లైమాక్స్ లో జరిగే కొన్ని ఒక రెండు సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. అంటే ఒక్క క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నాకు ప్రిడిక్టబుల్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి అర్థమైపోయింది క్లైమాక్స్ లో రాబోయే ట్విస్ట్ ఏంటని చెప్పేసి. సో ఉన్న ట్విస్ట్లు మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకా మెయిన్ వీళ్ళు రాసుకున్న స్టోరీ ఏదైతే ఉందో అంటే ఒక డిఫరెంట్ రైటింగ్ అయితే ఉంటుంది భయ్య. ఆ రైటింగ్స్ ని మెచ్చుకోవచ్చు. అంటే డ్రామా వైజ్ నేనేం మాట్లాడట్లేదు, అంటే వీళ్ళ క్యారెక్టర్స్ ను ప్రజెంట్ చేసిన విధానం కానీ అండ్ ఫ్యామిలీ డ్రామా లక్ష్మి గారు అండ్ సరస్వతి కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, వేరే క్యారెక్టర్స్, అవి నేను చెప్పదలుచుకోలేదు. లైక్ ప్రియమణి గారిది కానీ ఒక డాక్టర్ క్యారెక్టర్ కానీ ఈ క్యారెక్టర్స్ మధ్య డాట్స్ ని కనెక్ట్ చేసే విధానానికి వీళ్ళు రాసుకున్న రైటింగ్స్ అయితే మెచ్చుకోవచ్చు భయ్య. చాలా బాగా కనెక్ట్ చేశారు ఆ డాట్స్ అన్నిటిని కూడా. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. అంటే మూవీ కూడా టెక్నికల్లీ స్ట్రాంగ్ గానే ఉంది, చూడడానికి కూడా విజువల్లీ బాగానే ఉంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రామా భయ్య వర్కౌట్ అవ్వలేదు. నాకైతే డ్రామా అన్నది వర్కౌట్ అవ్వలేదు. అంటే స్టార్టింగ్ మూవీ సెటప్ కి టైం తీసుకుంటారు, అది ఆబ్వియస్లీ చూపించాలి కాబట్టి ఓకే. సేమ్ అదే రిపిటేటివ్ సెటప్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో కూడా వస్తుంది అనమాట. అండ్ ఈ మధ్యలో ఈ ట్విస్ట్లు కాకుండా ఇంటర్వెల్ బ్యాంక్ కాకుండా ఈ ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూరు రాసుకున్న డ్రామా ఏదైతే ఉందో అది అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు, అంత గ్రిప్పింగ్ గా వెళ్ళలేదు అనమాట. చాలా స్లోగా ఫెమిలియర్ డ్రామాతో బోరింగ్ గా వెళ్ళింది భయ్య. నాకు అంతగా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. అండ్ ఆ ట్విస్టులు రివీల్ అయినప్పుడు కూడా ఓకే ఇలా జరుగుతుంది అన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ మెయిన్ గా హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో లక్ష్మి గారి క్యారెక్టర్, ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు వితౌట్ స్పాయిలర్. ఆ క్యారెక్టర్ కొన్ని పనులు అయితే చేస్తారు బ్రో. ఆ క్యారెక్టర్ అంత చేయగలదా అన్న దానికి కొంచెం సరైన క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసి ఉంటే బాగున్నేమో అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, స్పాయిలర్ అయిపోద్ది. సో ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇంకా బాగా వర్కౌట్ అవ్వాలనిపించింది నాకు. అండ్ కొన్ని చోట్ల కొన్ని లాజిక్లు అయితే మిస్ అయ్యాయి అనమాట. అంత పర్టికులర్ గా చూడలేము, జస్ట్ ఫర్గెటబుల్ వెళ్ళండి, పర్లేదు, వదిలేయచ్చు. నాకు ఒకటే ప్రాబ్లం బ్రో, మెయిన్ ఆ డ్రామా వర్కౌట్ అవ్వలేదు, అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఆ డ్రామా రైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా అనిపించాయి. సో అందుకే నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది మూవీ. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఒక క్రైమ్ థ్రిల్లర్ చూద్దాము సరదాగా తెలుగులో అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఆ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.